శ్రీ గురుభ్యో నమః. మేషరాశి జాతకులకి శుభగ్రహ గురువు తిరోగమనం వలన అంటే వక్రగమనం కారణంగా 119 రోజుల పాటు కేవలం 2 పాయింట్లలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకీ గురువు మీకు 2వ స్థానంలో, మీరు మేషరాశి జాతకులు, మీకు 2వ స్థానంలో అంటే వృషభ రాశిలో ఆయన సంచారం చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం కూడా 125 రోజుల వరకు ఆయన వక్రంలోకి వచ్చేస్తుంటాడు. ఈ క్రమంలో ఈసారి 119 రోజులు మాత్రమే వక్రంలో ఉంటున్నాడు. అది ఎప్పటి నుంచి అంటే నెక్స్ట్ అక్టోబర్ 9వ తేదీ మధ్యాహ్నం 2:04 వృషభ రాశిలో మృగశిర నక్షత్ర 2వ పాదంలో ఆయన వెళ్తూ యూటర్న్ తీసుకుంటాడు. అంటే వక్రంగా వెనక్కి వస్తున్నాడు. అక్టోబర్ 26వ తేదీ మృగశిర 2లో నుంచి మృగశిర 1లోకి వస్తాడు. నెక్స్ట్ నవంబర్ 23వ తేదీ మృగశిర 1 నుంచి రోహిణి 4లోకి వస్తాడు, ఇంకొక మెట్టు దిగుతాడు. ఆ తర్వాత డిసెంబర్ 23 రోహిణి 3లోకి వస్తాడు. ఇట్లా వెనక్కి వస్తుంటాడు. ఇలా వస్తూ మళ్ళీ ఏదో టైంలో మళ్ళీ రుజుమార్గంలో ఆయన ప్రవేశం చేస్తాడు. అది ఎప్పుడంటే రాబోయే ఫిబ్రవరి 9వ తేదీ మధ్యాహ్నం 12:40 ఆయన మళ్ళా వక్రం నుంచి బయటకు వచ్చేసి ఫార్వర్డ్ మోషన్లో వచ్చేస్తాడు. ఈ తిరోగమనంలో ఆయన పవర్ఫుల్గా ఉంటాడు కనుక కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకోవాలి. శుభగ్రహ గురువు అంటే మనకు విశాలమైనటువంటి దృక్పథాన్ని అందించేటువంటి గ్రహం, చక్కని శ్రేయస్సుని ఇస్తాడు. నెక్స్ట్ అదృష్టం లేదు అనుకుంటే అదృష్టాన్ని కూడా ఆయన ఇస్తుంటాడు. ప్రతి వ్యక్తి కూడా నిరాశావాదంతో బ్రతకకుండా ఒక ఆశావాదంతో బతకాల. ఆ ఆశావాదం ఉన్న అలాంటి శక్తి సంపన్నం కావాలంటే ఆ గురువు యొక్క అనుగ్రహం ఉండి తీరాలి. దీంతోపాటు సరైనటువంటి జ్ఞానం, అది లేకపోతే కష్టం. ఆధ్యాత్మికత, అది కూడా ముఖ్యమే. దాతృత్వం, విద్యాజ్ఞానం, విద్యాబుద్ధులు రావాలి కదా. కానీ అలాంటి విద్యాబుద్ధులు రావటం, విద్యాస్థానం డెవలప్మెంట్ కావటం, విద్యాభివృద్ధి కావటం, తర్వాత ఉద్యోగం, దాని తర్వాత డబ్బులు, ధనాభివృద్ధిని ఇవ్వటం, అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వటం, ఒక క్రమశిక్షణ పటిమ, సరైనటువంటి బాధ్యతతో క్రమశిక్షణతో ముందుకు వెళ్ళటం కాదు, అనుకున్న కార్యక్రమాన్ని ఆచరణాత్మకంగా తీసుకుపోవటము, క్రియాశీల నిర్వహణ, బరువు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడము, శీఘ్రమైన ఆలోచనలు. ఒక ఆలోచన అనేది వెరీ శీఘ్రం, ఇమీడియట్గా రెస్పాండ్ కావటం. ఆలోచనని ఎక్కడన్నా ఫెయిల్యూర్ వస్తుంటే అలాంటి ఫెయిల్యూర్స్ ఎందుకు వస్తున్నాయి ఏమిటనే ఇమీడియట్గా దాని గురించి కొంచెం లోతైనటువంటి అనలైజ్ చేసుకుంటూ వెళ్ళేటువంటి ఒక థింకింగ్, శీఘ్ర ఆలోచనలు. దీంతోపాటు బహుముఖ ప్రజ్ఞాపాఠవాలు, ఒకటి కాదు బహుముఖ ప్రజ్ఞాపాఠవాలు, వ్యక్తిగత వృద్ధి, వ్యక్తిగత సామర్థ్యం, సంస్కృతి సాంప్రదాయాలు, ఇలాంటివన్నీ మనకు ఉండాలంటే గురువు యొక్క శుభకరమైనటువంటి శక్తి, అనుగ్రహం మనకు ఉండి తీరాలి. అలాంటి గురువు ఇప్పుడు మీకు 2వ స్థానంలో ఉన్నాడు. 119 రోజుల పాటు ఆయన వక్రగమనంలోకి వచ్చేస్తున్నాడు. అయితే ముఖ్యంగా ఈ 119 రోజుల్లో పాయింట్ ఏమిటి, జాగ్రత్త ఏమిటి? పాయింట్ ఏంటంటే ఊహించినటువంటి ఖర్చులు నెత్తిన పడతాయి. ఊహించని ఖర్చులు, సహజంగా కొంతమంది ఖర్చులు ఊహిస్తుంటారు, ఫలానా ఖర్చు రావచ్చు అని. మన ఇంట్లో అమ్మాయి కడుపుతో ఉందనుకో, 9 మాసాలు వచ్చిన తర్వాత ఆ డెలివరీ ఉంటుంది కదా, ఆ డెలివరీ ఖర్చులు ఉంటాయి మనకు ఎక్స్పెక్ట్ చేస్తాం. కాకపోతే ఒక 60,000 70,000తో ఒక 5,000 ఎక్కువ అవుతుంది. కానీ దారుణంగా ఊహించిన ఖర్చులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. చేతిలో డబ్బులు లేకపోతే అప్పు చేయాలా, అప్పు కూడా ఇచ్చేవాళ్ళు లేకపోతే కొంత బంగారం అదే తాకట్టు పెడతారు. సరే, ఉన్నవాళ్ళు తాకట్టు పెడతారు, బంగారం అది కూడా లేకపోతే. సరైనటువంటి నిబద్ధత లోపించడం, మీ ప్రవర్తన సరళ లోపం రావటం, ఒక్కోసారి కుటుంబ
వ్యక్తులతో, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, సంతానం కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరో కుటుంబంలో ఉంటారు కదా, అలాంటి కుటుంబంలో ఉండే వ్యక్తులతో విభేదాలు రావటం, ఇలాంటివన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. ఇది పాయింట్. ఇప్పుడు జాగ్రత్త ఏమిటి? గురువు వక్రగమన కారణంగా మీరు పొదుపు చేయటం నేర్చుకోవాలి. ఏ నిమిషం ఎట్లా ఉంటుందో చెప్పలేము. అనుకోకుండా ఖర్చు నెత్తిన పడవచ్చు. కనుక చేతిలో ఉన్న డబ్బంతా తీసుకుపోయి ఖర్చు పెట్టకుండా అవసరానికి డబ్బంటూ కావాలి అనేటువంటి ఆలోచన సరళితో కొంత డబ్బుని పొదుపు చేయాలి, సేవింగ్స్ చేయాలి. దీనికి తోడు ఖర్చు ఏదైనా ఉన్నా దాన్ని అదుపు చేయాలి. అవసరమైన ఖర్చులు మాత్రమే పెట్టుకొని అనవసరమైన ఖర్చును కొంచెం దూరంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇది జాగ్రత్త. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్, రెండవ జాగ్రత్త ఏంటంటే అజీర్ణ సమస్యలు పెరిగిపోతుంటాయి. తింటారు, భోజనం చేస్తారు, చక్కటి భోజనం, ముష్టాన్న భోజనం, కానీ అరగలేదండి. ఎవరన్నా ఇష్టంగా ఏదైనా పెడుతున్నా కూడా తినేటువంటి పరిస్థితి. దీనికి తినాలని కోరిక ఉంటుంది, ఆసక్తి, జిజ్ఞాస ఉంటుంది, కానీ తినలేదు. ఎందుకంటే దాని యొక్క తిన్న తర్వాత అజీర్ణం కాకపోగా సైడ్ ఎఫెక్ట్స్ ఏవి వస్తున్నాయి. కనుక దీని మీద ఏంటంటే కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. అసలు ఇది ఎందుకైంది? అంతముందాక జీర్ణం బాగానే అవుతుంది కదా, ఇప్పుడు ఉన్న పరంగా అజీర్ణ సమస్యలు ఎందుకు వచ్చాయి? ఏదో తేడా కొట్టింది. ఏం తేడా కొట్టింది? ఏదో మీరు తినేటువంటి ఆహారంలో మీకు గిట్టిన ఆహారం ఏదో ఉంది. కొంతమంది సరైనటువంటి ఎక్సర్సైజ్ లేక కొంతమంది అజీర్ణం వచ్చే ఉన్నాయి. కొంతమంది చెప్తారు, నాకు పూర్తిగా తెలియదు. కనుక కొన్ని రకమైన జంక్ ఫుడ్స్ అవి తిన్న కారణంగా కూడా, పిజ్జాలు, బర్గర్లు ఏవో ఉంటాయి, అవి తిన్న కారణంగా కూడా ఒక్కోసారి అరక్క అజీర్ణం చేస్తుంటాయి. ఈ అజీర్ణం చేసిన కారణంగా ఏమవుతుంది? ఇతర సమస్యలు వస్తుంటాయి. ఇతర సమస్యలు వచ్చిన కారణంగా ఏమవుతుంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? ఆయన స్లిప్ రాసిస్తారు. స్లిప్ రాసిస్తే మెడికల్ షాప్ పోవాలి. మెడికల్ షాప్ వాడికి డబ్బులు ఇవ్వాలి. మళ్ళీ తిరిగి అంటే ఆర్థిక సంక్షోభానికి దగ్గరకు వచ్చింది. జంక్ ఫుడ్స్ తినటం ఏమిటి? డాక్టర్ దగ్గరికి పోవటం ఏమిటి? కనుక రెండవ పాయింట్ ఏం చెప్తుంటే, ఈ గురువు వక్రగమన కారణంగా మీరంతటా మీరే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటారు. అది మీ అంతటా మీరే పర్చేజ్ చేస్తారు. అక్కడ అనారోగ్యం ఉంది అంగట్లో, అబ్బాయి 1 కేజీ అనారోగ్యం ఇవి అంటారు, అనారోగ్యం తెచ్చుకుంటారు, కేజీ దగ్గర పెట్టుకుంటారు. మరొక రోజు మేము 1/2 కేజీ తెచ్చుకుంటాం. ఇట్లా కేజీ పెరిగిపోతాయి. ఆ తర్వాత అవస్థలు పాలవుతారు. సో ఈ రెండవ జాగ్రత్త ఏంటి? జిహ్వచాపల్యాన్ని చంపుకోవాలి. అనవసరంగా ఏది తినవద్దు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే విధంగా మీరు ప్రధానంగా సరైనటువంటి ఫుడ్స్ తినడానికే ప్రయత్నం చేయాలి. ఎక్కువ కొంతమంది మసాలాలు గిట్టవు, కానీ రుచిగా ఉంటాయి, తినాలనిపిస్తుంది. వాళ్ళు తినాలనుకుంటే నెలకో 2 నెలలకు ఎప్పుడో కొద్దిగా, ఇంకా అదే పనిగా తింటుంటే ఏమవుతుంది? చాలా సమస్యలు వస్తుంటాయి. కనుక ఇలాంటి పరిస్థితులు ఉన్న కారణంగా మొదటిది ఏమిటంటే డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. పొదుపు నేర్చుకోవాలి, జిహ్వచాపల్ని చంపుకోవాలి. ఈ 2 జాగ్రత్తలు. సరే, ఇది ఉన్నప్పటికీ కూడా ఇతరంగా ఎలాంటి సమస్యలు రాకుండా అంటే ఒక చిన్నపాటి పరిహారం కూడా తెలియజేస్తాను. అదేమిటంటే 2024 అక్టోబర్ 9వ తేదీ దగ్గర నుంచి 2025 ఫిబ్రవరి 4వ తేదీ వరకు 119 రోజుల పాటు ఈ వక్రగమనం జరుగుతుంది. కనుక అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 మధ్యలో వచ్చేటువంటి ప్రతి గురువారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్య ఈ పరిహారం పాటించండి. ఏమిటి అంటే అది పసుపచ్చగా ఉండేటువంటి కర్చీఫ్. పసుపు అంటే ఎల్లో, తెలుగుదేశం రంగు ఎల్లో, డార్క్ ఎల్లో కావచ్చు, లైట్ ఎల్లో కావచ్చు. వీరంతా కొంచెం డార్క్ ఎల్లోనే మంచిది. ఫ్లోరసెంట్ ఎల్లో రకరకాలు ఉంటాయి. బ్రిలియంట్ ఎల్లో, కొంచెం డార్క్గా ఉండేటువంటి ఎల్లో. ఒక కర్చీఫ్, ఒక 12 అంగుళాలు 12 అంగుళాల కర్చీఫ్ తీసుకోవటం, లేకపోతే కట్ చేయించుకోవటం క్లాత్లో. ఆ క్లాత్ని ప్రతి గురువారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమం దాకా అతను వాడండి. చేతికి ఏదైనా తడియింది తుడుచుకోండి, చెమట పట్టింది దాన్ని తుడుచుకోండి. కేవలం తుడుచుకోవడం కాదు,
ఆ తుడుచుకునేప్పుడు కళ్ళు మూసుకొని తుడుచుకుంటే కాదు, మీ యొక్క చూపు, మీ వీక్షణ, కంటి చూపు ఆ క్లాత్ మీద పడాలి. ఆ విధంగా పడాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఈ వారం ఇదే వారం ఈ క్లాత్ మళ్ళీ కావాలంటే కొంచెం అన్న నలిగిపోవటమో, లేకపోతే ఎక్కువ బ్యాడ్ స్మెల్ ఏదైనా వస్తున్నది అనుకోండి, మరకలే కావచ్చు, దాన్ని మళ్ళీ శుభ్రంగా వాష్ చేసి నెక్స్ట్ వీక్ మళ్ళీ సేమ్ ఇదే క్లాత్ వాడటానికి ప్రయత్నం చేయండి. సో ఆ విధంగా ఈ 119 రోజుల్లో కొన్ని వారాలు వస్తుంటాయి కనుక ఆయా వారాల్లో ఈ చిన్న పరిహారం చేయడానికి ప్రయత్నం చేస్తే కొంత మీలో కొత్త ఆలోచనలు పిల్లిపిక్కుతాయి. తద్వారా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. మంచి ఆరోగ్యమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్స్నే తినడానికి ప్రయత్నం అంటూ చేస్తారు ఈ చిన్న రుమాల్ కారణంగా. శుభం.